హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే రాగిపిండి అంబలు చేస్తున్నాను అనమాట. రాగిపిండి అయితే ఒక టీ గ్లాస్ రాగిపిండి తీసుకున్న, ఒక గిన్నెలోకి తీసుకున్న 2 టీ గ్లాసుల వాటర్ అయితే పోసేసుకొని కలుపుకుంటున్నా. ఇదైతే ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానితే మాత్రం మంచిగా ఉంటుంది. కుదరకపోతే మాత్రం డైరెక్ట్ వేసుకోవచ్చు. మినిమం ఒక 10 మినిట్స్ అన్న కుదిరితే నానబెట్టేసుకోండి. ముందు మనం తయారు చేసే ముందు కొంచెం సేపు నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. నేనైతే ఒక టీ గ్లాసు పిండికి 2 టీ గ్లాసుల వాటర్ అయితే పోసేసుకొని నానబెట్టుకున్నా. నిన్న నేనైతే అంబలి మిక్సింగ్ వీడియో తీసిన కదా, అంబలి వీడియో కూడా తీస్తే బాగుంటుండే అని అన్నారు నాతోటైతే. అందుకోసం అని చెప్పి నేను ఈరోజైతే ఈ వీడియో తీస్తున్నా. నిన్ననేమో నాకు అంబలి చేసేటప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు. అందుకోసం అని చెప్పి నేను మళ్ళీ అంబలి చేసే వీడియో కూడా ఈరోజు చేస్తున్నాను అనమాట. అయితే నేను ఇప్పుడు తడిపి పెట్టుకున్నా కదా, పిండి అయితే తడిపి పెట్టుకున్నా. ఒక గిన్నెలో అయితే ఇప్పుడు ఒక టీ గ్లాసు రాగి పిండికి అయితే నేను 2 టీ గ్లాసుల నీళ్ళు పోసేమో పిండి కలిపి పెట్టుకున్నా. తర్వాత 6 టీ గ్లాసుల నీళ్ళు అయితే ఒక గిన్నెలో వేసేసుకుంటున్నా అంబలి తయారు చేయడానికి. పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నా. సాల్ట్ అయితే మీ ఇష్టము, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే పావు టీ స్పూన్ అయితే వేసుకున్నా. వాటర్ అయితే మసులుతున్నాయి చూడండి. వాటర్ మసులుతుంటే అయితే మనం కలుపుకున్న పిండి ఏదైతే ఉందో రాగి పిండి ఇప్పుడైతే మనం అందులో వాటర్లో అయితే పోసేసుకోవాలి. ఈ సమ్మర్లో అయితే మనకు రాగిపిండి అంబలి అయితే చాలా చలవ చేస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈజీ ప్రాసెస్. తర్వాత మనకు కూడా కడుపులో మంటగా ఈ సమ్మర్లో మంటగా ఉండకుండా కడుపులో చల్లదనాన్ని అయితే ఇస్తుంది ఇది. చూడండి, ఇదైతే ఉడకాలి. ఉడకడానికైతే కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం బబుల్స్ లాగా వస్తుంది చూడండి. కలుపుతూ ఉండాలి. కలపకపోతే మాత్రం అడుగున కొంచెం అడుగు పట్టినట్టు అవుతుంది కదా. కొంచెం కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే కింద మందంగా లేకుండా, తర్వాత మనకు ఉంటలు రాకుండా ఉంటుంది అన్నమాట. ఉడకడం అయితే స్టార్ట్ అయింది. అది ఉడికిన తర్వాత మనం ఆ థిక్నెస్ అయితే చూసుకోవాలి, మన ఇష్టం. మరీ కొంచెం లూజ్గా ఉండాలి అనుకుంటే వాటర్ ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే మీడియంగా చూసుకుంటున్నాను అనమాట. చూడండి, అంబలి అయితే ఉడుకుతుంది. ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇట్లా మంచిగా ఉడకాలి. ఇట్లా ఉడికిన తర్వాత ఇప్పుడైతే మంచిగా ఉడుకుతుంది. మనకు థిక్నెస్ కూడా నాకైతే సరిపోతుంది అనుకుంటున్నా కాబట్టి ఇట్లా ఉడికిన తర్వాత అయితే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటా. చూడండి, అంత మంచిగా అయితే ఉడికింది. ఇప్పుడైతే ఈ థిక్నెస్ చూసుకున్నారు కదా. ఒకవేళ ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే మాత్రం ఇంకొంచెం వాటర్ ముందే వేసేసుకొని ఉడకబెట్టుకోవచ్చు. నేనైతే నా కొలత ప్రకారం అయితే నేను ఒక టీ గ్లాసు పిండికి 2 టీ గ్లాసుల వాటర్ కలిపి పెట్టుకున్న, 6 టీ గ్లాసుల వాటర్ పోసి అంబలి తయారు చేసుకున్న. ఫైనల్గా అయితే అంబలి తయారైపోయింది. దానికైతే నిన్నటి వీడియోని నేను యాడ్ చేసిన నిన్నటి మిక్సింగ్ వీడియోని నేను యాడ్ చేసిన. ఎందుకంటే మిక్సింగ్ ప్రాసెస్ కూడా ఇందులోనే ఒక దాంట్లోనే ఉంటుందని చెప్పి నేనైతే యాడ్ చేసిన. ల్యాగ్ అవుతుందని మాత్రం అనుకోకండి. నేనైతే వీడియో మాత్రం ఫాస్ట్గా పెట్టి ఆ వీడియో చూపిస్తున్నా. అంబలి మాత్రం మనకి ఈ సీజన్లో అయితే చాలా యూజ్ అవుతుంది. అంబలి తయారు చేసే వీడియో కూడా ఏమవుతుందంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు, కొత్తగా చేసే వాళ్ళకైతే ఈజీ ప్రాసెస్లో అర్థమవుతుందనే ఉద్దేశంతో నేనైతే మళ్ళీ ఈరోజైతే ఈ వీడియో పెట్టడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.